కాంగ్రెస్ లో మరో పంచాయతీ ఇప్పుడు గాంధీ భవన్ కి చేరింది. అనుచరులతో కలిసి గాంధీ భవన్ కి వచ్చారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. తమని సంప్రదించకుండానే నియోజకవర్గంలో కమిటీలు వేశారంటూ విమర్శించారు. కనీసం డీసీసీలతో మాట్లాడకుండా 2 మండలాలు మున్సిపల్ ప్రెసిడెంట్ ని అనౌన్స్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. గజ్వేల్లో మైనంపల్లి హనుమంతరావు జోక్యంపై కూడా నర్సారెడ్డి అభ్యంతరం చెప్తున్నారు. పీసీసీకి క్రమశిక్షణ సంఘానికి సిఫారసు చేశారు నర్సారెడ్డి. మాజీ ఎమ్మెల్యే నరసన్న గారు పార్టీని బలోపేతం చేస్తుంటే ఓర్వ లేకుండా కొంతమంది వ్యతిరేక శక్తులు అంటే కేసీఆర్ ఇన్ఫార్మర్స్ కానివ్వండి అనుకోవచ్చు వాళ్ళను. ఎందుకంటే ఇక్కడ మెదక్ జిల్లాలో 2 మండలాలు ఒక మున్సిపాలిటీ మాతోని సంప్రదించకుండానే అక్కడ డీసీసీ గారు ఇంతకుముందు 2 నెలల ముందు కూడా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అని ప్రకటించిండు. సరే, ఆ 2 నెలల కింద ప్రకటించినా మేమేం దాన్ని వ్యతిరేకించలేదు. కానీ మొన్న సంప్రదించకుండా 2 మండల ప్రెసిడెంట్లు ఒక మున్సిపల్ ప్రెసిడెంట్లను ప్రకటించిండు. మేము కోరేది ఏంటంటే, నేను పీసీసీ గారి ఆదేశాల అనుసారమే పనిచేస్తా, పార్టీకి కట్టుబడే ఉంటా. కానీ అంతటా చేసినట్టు ఇక్కడ కూడా మమ్మల్ని సంప్రదించి ఆ మండల్ ప్రెసిడెంట్ కానీ ఆ టౌన్ ప్రెసిడెంట్ కానీ డిక్లేర్ చేసేది ఉండే. ఎవరినైతే టౌన్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిండో ఆయన ఎప్పుడు కూడా ఎక్కువ కాంగ్రెస్కు పనిచేయలే, కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసిండు. అదేవిధంగా ఇంకో మండల్ ప్రెసిడెంట్ను డిక్లేర్ చేసిర్రు మనోహరాబాద్. ఒక 2 రోజుల కింద నా మీద పచ్చి బూతులు తిట్టిండు. మరి అసొంటి ఆయనకు ఏ విధంగా మండల్ ప్రెసిడెంట్ ప్రకటించారు అని మేము ఇప్పుడే మా అధ్యక్షుల గారి దగ్గరికి పోయింటి, మహేష్ గౌడ్ గారి దగ్గర అతని మీద కంప్లైంట్ చేసినాం. అతని మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాం, మీరు పోయి మల్లు రవి గారిని కలవమన్నారు.